హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈ యొక్క వీడియోలో మనం న్యూ డిస్ట్రిక్ట్స్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా గురించి చూడబోతున్నాం. మరి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన నదులు ఏంటివి, ప్రాజెక్టులు ఏంటివి, అదే మాదిరిగా ఈ యొక్క జిల్లాలో ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారండి. చాలా ప్రముఖమైన వ్యక్తులు ఉన్నారు. అదే మాదిరిగా ఒకటి మనకు ఇక్కడ బర్డ్ శాంక్చురీ కూడా ఉంది, కళింగపట్నం బీచ్ కూడా ఉంది. మరి తేలి నీలాపురం అనే బోర్డు పేరు శాంక్చురీ పేరుతో తేలి నీలాపురం బోర్డు శాంక్చురీ కూడా ఉంది. పొందూరు ఖాదీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది చాలా స్పెషల్ మనం చదవాల్సి ఉంటుంది. పొందూరు ఖాదీ గతంలో ఏపీపీఎస్ ఎగ్జామినేషన్స్లో స్పెసిఫిక్గా ఇక పొందూరు ఖాదీ గురించి బిట్టు రావడం జరిగింది. వీటితో పాటుగా మరి ఇక్కడ పర్సన్స్ దేంట్లో వాళ్ళు ప్రావీణ్యులు, ఎందుకు చాలా ఫేమస్ అయినారు. అదే మాదిరిగా ఇక్కడ ఈ జిల్లాలో మనకు జనరల్గా మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చదువుతాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ అదే పేరుతో అదే బిరుదుతో సర్దార్ అనే బిరుదుతో కూడా ఒక ప్రముఖమైన వ్యక్తి ఉన్నారు ఈ యొక్క జిల్లాలో. మరి ఆయన పేరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి చూద్దాం. మరెందుకు ఆలస్యం చూస్తే మరి శ్రీకాకుళం జిల్లా ఇది మనకు ఉత్తరాంధ్ర రీజియన్ అని చెప్పడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర రీజియన్ అని చెప్పడం జరుగుతుంది. జిల్లా ప్రధాన కేంద్రాలయం కూడా శ్రీకాకుళం డిస్టిక్ అనే పేరులోనే శ్రీకాకుళంతో ఉంది అన్నమాట. మరి దీనికి సరిహద్దు జిల్లాలు చూస్తే మనకు సరిహద్దు జిల్లాలు కేవలం 2 మాత్రమే ఉంటాయి. ఇక్కడొకటి ఇక్కడొకటి. అంటే పార్వతీపురం మన్యం జిల్లా, అదే మాదిరిగా విజయనగరం జిల్లా ఈ 2 మాత్రం ఉంటాయన్నమాట. మరి దీనికి సరిహద్దు రాష్ట్రం కూడా మనకి ఏముందంటే ఒడిశాతో సరిహద్దు రాష్ట్రాన్ని పంచుకుంటూ ఉంటుంది. మరి వివరాల్లోకి వెళ్తే ముఖ్యాంశాలు, శ్రీకాకుళం ఏ నది ఒడ్డున ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా. శ్రీకాకుళం అనేది మనకు నాగావళి, లాంగుల్య అంటాం, దానికి మరో పేరు నది ఒడ్డున ఉంది. సో నాగావళి అంటే ఏమి, నాగలి. సో నాగలి అంటే ఏమి, భూమిని దున్నేది కదా, మడక అంటాం కదా, రాయలసీమ దీన్ని మడక అంటారు. నాగావళి అంటే నాగా. సో అది గుర్తుపెట్టుకుని మీరు. కాబట్టి శ్రీకాకుళం అనేది నాగావళి నది ఒడ్డున ఉంది. నాగావళి అంటే ఫ్లాగ్, దున్నేది. నాగలి అని కూడా గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది మనకు. సో నాగావళి అనేది లాంగుల్య నది లేదా శ్రీకాకుళం అనేది లాంగుల్య నది లేదా నాగావళి నది ఒడ్డున ఉంది. చాలా ఇంపార్టెంట్. అదే మాదిరిగా మ్యాంగనీస్ ప్రొడక్షన్లో శ్రీకాకుళం మొదటి స్థానంలో ఉంది. దేని ఉత్పత్తిలో మిత్రమా? మ్యాంగనీస్. సో మ్యాంగనీస్ ప్రొడక్షన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాంగనీస్ ప్రొడక్షన్ ఇది శ్రీకాకుళం అనేది ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసుకుని ఉన్నది. మరియు ఇది మహేంద్రగిరి పర్వతాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వతాలు ఏంటివంటే మహేంద్రగిరి. సో మహేంద్రగిరి పర్వతాలు కూడా ఉన్నాయి, మహేంద్రగిరి పర్వతాలు. మరి శ్రీకాకుళం జిల్లాలో కోవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా. కోవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్మించాలని ఏ జిల్లా ప్రతిపాదించారంటే శ్రీకాకుళం జిల్లాలో కోవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్మించాలనుకుంటున్నారు. దీని ద్వారా 6600 మెగావాట్ల అణు విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. 6600 మెగావాట్ల విద్యుత్తును ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయాలనేసి దృష్టి పెట్టుకున్నారన్నమాట. మరి 2018 అక్టోబర్లో తిత్లీ తుఫాను, గుర్తుపెట్టుకుంటున్నామా? సో తిత్లీ తుఫాను కారణంగా మరి తిత్లీ తుఫాను ఏ జిల్లాను అతలాకుతలం చేసిందంటే శ్రీకాకుళం. అదే మాదిరిగా హుద్ గుర్తుపెట్టు మిత్రమా, హుద్ తుఫాను ఏ జిల్లాను అతలాకుతలం చేసిందంటే ఇది వచ్చేసి మనకు వైజాగ్. సో వైజాగ్ను అతలాకుతలం చేసినటువంటి తుఫాను పేరు ఏమంటే హుద్. అదే మాదిరిగా శ్రీకాకుళంను అతలాకుతలం చేసిన ఏది అంటే తిత్లీ తుఫాను. ఇది గుర్తుపెట్టుకోండి. 2018 అక్టోబర్లో తిత్లీ తుఫాను శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలను తీవ్రంగా నష్టం కలిగించింది. మరి ఇక్కడ జిఏ ట్యాగ్ కూడా ఉంది మనకు. ఇక శ్రీకాకుళం జిల్లాలో జిఏ ట్యాగ్ చాలా ఫేమస్. అదేమంటే బూడితి బ్రాస్ అండ్ బెల్ మెటల్స్ ఈ యొక్క జిల్లా నుంచి జిఏ ట్యాగ్ పొందింది. సో శ్రీకాకుళం జిల్లాలో జిఐ ట్యాగ్ పొందింది ఏది అంటే బూడితి బ్రాస్ అండ్ బెల్ మెటల్స్. మరి ప్రతి సంవత్సరం మనం జరుపుకునేటటువంటి తెలుగు భాషా దినోత్సవాన్ని
తెలుగు భాష దినోత్సవం మనం ఆగస్టు 29వ తేదీన జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీ నాడు మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం. అది ఎవరిది అంటే గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భమైనటువంటి ఆ రోజున మనం జరుపుకుంటాం. ఇదే జిల్లాలో గిడుగు రామ్మూర్తి గారు జన్మించారు. ఈయన మన యొక్క భాషకు అనేక సేవ చేయడం జరిగింది, అనేక పుస్తకాలు రచించారు, ట్రాన్స్లేషన్ కూడా చేయడం జరిగింది. సో దానికి గుర్తుగా ఈయన జయంతి అయినటువంటి ఆగస్టు 29వ తేదీ నాడు ప్రతి సంవత్సరం మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం. మరి మనం గుర్తుంచుకోవాల్సింది ఎక్కడేమంటే శ్రీకాకుళం అనేది నాగావళి లేదా లాంగుల్య నది ఒడ్డున ఉంది అని చెప్తాం జరుగుతుంది. మరియు బుడితి బ్రాస్ అండ్ బెల్ మెడల్స్కు జే ట్యాగ్ లభించింది. మరియు అరసవెల్లి సూర్య దేవాలయం కూడా ఇదే జిల్లాలో ఉంది. అంటే మన రాష్ట్రంలో ఉన్నట్టు ఏకైక సూర్య దేవాలయం ఏదంటే మనకు అరసవెల్లి పాట కూడా ఉంది కదండి, అరసవెల్లి అని పాట ఉంది కదా మనకు, అరసవెల్లి. మరి చూస్తే బుడితి బెల్ అండ్ బ్రాస్ మెటల్ క్రాఫ్ట్, దీనికి జే ట్యాగ్ లభించింది చూడండి ఇక్కడ. సో బుడితి బెల్ అండ్ బ్రాస్ మెటల్స్ ముఖ్యంగా దేవాలయాల్లో ఉన్నటువంటి దేవాలయం ఉపయోగించినటువంటి పటాలు అయితేనేమి, లేకుంటే చిన్న చిన్న వస్తువులు అయితేనేమి, ఇట్లా ప్లేట్లు అయితేనేమి ఇక్కడి నుంచి మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. ద బుడితి బెల్ అండ్ బ్రాస్ మెటల్ క్రాఫ్ట్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ ఏ జియోగ్రాఫికల్ ఇండికేషన్, జిఏ ట్యాగ్ అంటాం. శ్రీకాకుళం జిల్లా సావరకోట మండలంలో బుడితి గ్రామం చూసారు, అదే పేరుతో మనకుంది మిత్రమా. శ్రీకాకుళం జిల్లాలోని సావరకోట మండలంలో బుడితి అనే గ్రామంలో, సో బుడితి గ్రామంలో లోహపు పనులకు ప్రసిద్ధిది. ఈ గ్రామంలో ఇత్తడి బిందెల నుంచి ఫ్లవర్ వాజులు అయితేనేమి, పూల తొట్టులు అయితేనేమి అన్ని రకాల వస్తువులను లోహ మిశ్రమాలతో తయారు చేస్తారు. స్పెషల్గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క బుడితి బెల్ అండ్ బ్రాస్ మెటల్ క్రాఫ్ట్కు భారత ప్రభుత్వం జిఐ ట్యాగ్ ఇచ్చిందనమాట. మరి చూస్తే అరసవెల్లి అనేది మన రాష్ట్రంలో ఉన్న ఏకైక సూర్య దేవాలయం. సో కోనార్క టెంపుల్ ఉంది కదా మనకి, ఆ పక్కన పైన వెళ్తే ఒడిశాలో, సో కోనార్క సూర్య దేవాలయం ఉంది కదా, అదే మాదిరిగా ఇక్కడ మరి ఆ పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్, దాన్ని ఆనుకుని ఉన్నటువంటి జిల్లా ఏదైనా శ్రీకాకుళం. అందువల్ల అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం అన్నమాట. దీనికి మరో పేరు. భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి సూర్య దేవాలయాల్లో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఒకటి. దేవేంద్రుడు ఈ ఆలయాన్ని స్థాపించాడని స్థల పురాణం చెబుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందినటువంటి ఏకైక సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఏదంటే అరసవెల్లి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందినటువంటి ఏకైక సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఏదంటే అరసవెల్లి. ఇది సూర్యుడికి అంకితం చేయబడినటువంటి కళింగ నిర్మాణ ఆలయం. ఈ యొక్క ఆలయాన్ని ఏ నిర్మాణ శైలిలో నిర్మించారంటే కళింగ నిర్మాణ శైలిలో దీన్ని నిర్మించడం జరిగింది. అరసవెల్లి దీన్ని సూర్యనారాయణ స్వామి టెంపుల్ను. మరి కళింగపట్టణం బీచ్, ఎందుకంటే ఈ యొక్క శ్రీకాకుళం అంతా పక్కన ఉండేదంతా కూడా బే ఆఫ్ బెంగాల్ కాబట్టి ఖచ్చితంగా మనకు బీచ్లు కూడా ఫేమస్ అయి ఉండాలి కదా. ఇందులో ముఖ్యమైన బీచ్ ఏదంటే కళింగపట్టణం బీచ్. సో శ్రీకాకుళానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళింగపట్నంలో ఒక బౌద్ధ స్తూపం, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. బౌద్ధ మతానికి సంబంధించి లేదా జైన మతానికి సంబంధించి ఏమున్నా కూడా అది మనకు చాలా ఇంపార్టెంట్గా భావించండి. సో కాబట్టి కళింగపట్నంలో ఒక బౌద్ధ స్తూపం ఉంది. సో లైట్ హౌస్తో సహా పర్యాటకులతో ఆసక్తి కలిగించే పలు ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది పురాతన నౌకాశ్రయం, ఇది అత్యంత పురాతన అంటే ఓల్డెస్ట్ పోర్ట్ అనమాట. కారణంతో బ్రిటిష్ పాలనలో మూసివేయడానికి ముందు, అంటే బ్రిటిష్ కాలంలో దీన్ని మూసివేసినారు, ఎందుకంటే ఓల్డెస్ట్ పోర్ట్ అనమాట. ముందు పరిమళ ద్రవ్యాలు మరియు వస్త్రాలు వంటి వస్తువులు ఎగుమతి జరిగే లైట్ హౌస్ను కూడా ఇక్కడ ఉంది. అంటే అది దాన్ని క్లోజ్ చేయక ముందు ఇక్కడి నుంచి ఏమి ఎక్స్పోర్ట్ అయ్యేటివి అంటే పరిమళ ద్రవ్యాలు మరియు వస్త్రాలు ఈ పోర్ట్ నుంచే మనకు ఎగుమతి అయ్యేటి అనమాట. తర్వాత మనకు తేలి నీలాపురం బోర్డ్ శాంక్చరీ గుర్తుపెట్టుకోండి. తేలి నీలాపురం బోర్డ్ శాంక్చరీ అండ్ తెల్లుకుంచి బోర్డ్ శాంక్చరీస్. తేలుకుంచి మీ ఇష్టం. ఓకే, తేలి నీలాపురం మరియు తేలుకుంచి బోర్డ్ శాంక్చరీస్ కూడా ఇదే జిల్లాలో మనకున్నాయి. తేలి నీలాపురం టెక్కలి మండలంలో, తేలుకుంచి ఇచ్చాపురం మండలంలో ఉందన్నమాట. ఇది ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో 3000 పెలికాన్ బర్డ్స్, 3000 పెలికాన్ బర్డ్స్ మరియు
పెయింటెడ్ కొంగలు సైబీరియా నుంచి ఈ గ్రామాలను సందర్శిస్తాయన్నమాట. ఎక్కడ చూస్తున్నాం మిత్రులు, ఇది సైబీరియా నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి? సైబీరియా దేశం నుంచి వస్తాయి. సైబీరియా దేశం నుంచి వస్తాయన్నమాట. ఇది సెప్టెంబర్ నుండి మార్చి వరకు వస్తుందన్నమాట. 15 సంవత్సరాల క్రితం ఈ పక్షుల సంఖ్య 10,000కు పైగా ఉండేది. ప్రస్తుతం ఇది 3,000కే తగ్గిపోయిందనమాట. సో ఒకప్పుడు ఇది చాలా ఫేమస్ కదా, తేలి నీలాపురం లేదా మరియు తేలుకుంచి బర్డ్ శాంక్చురీస్. మరి మెయిన్ ఏ బర్డ్స్ వస్తాయంటే ఇక్కడ నుంచి సైబీరియా దేశం నుంచి మనకు పెయింటెడ్ కొంగలు మరియు పెలికాన్లు ఇక్కడ సందర్శిస్తాయి అన్నమాట. మరి చూస్తే ఇక్కడ బర్డ్ శాంక్చురీ చూసాం కాబట్టి ఇంపార్టెంట్ బర్డ్ శాంక్చురీ ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సో నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉందని? తిరుపతి. సో నేలపట్టు బర్డ్ శాంక్చురీ తిరుపతిలో ఉంది. ఇక్కడే మనకు ఇది చాలా ఫేమస్ బర్డ్ శాంక్చురీ నేలపట్టు. ఇక్కడ మనకు ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తారు, ఫ్లెమింగో ఫెస్టివల్. అదే మాదిరిగా పులికాట్ బర్డ్ శాంక్చురీ, పులికాట్ సరస్సు ఎక్కడ మనకు? తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాల మధ్యలో మనకు పులికాట్ లేక్ ఉంది. అక్కడే ఉండేది మనకు నేలపట్టు బర్డ్ శాంక్చురీ. మరి మనకు పులికాట్ లేక్ ఒకటి ఉంటే కొల్లేరు లేక్ ఒకటి ఉంది. కొల్లేరు లేక్ ఎక్కడుందో మనకు ఏలూరులో ఉంది. ఇది మడ అడవులకు ప్రసిద్ధి. సో ఆంధ్రప్రదేశ్లోని ఏకైక మడ అడవిగా గుర్తింపు ఉన్నటువంటి ఏదంటే మనకు కొల్లేరు లేక్ అనమాట. అదే మాదిరిగా రోళ్లపాడు బర్డ్ శాంక్చురీ. సో రాయలసీమ అంటే రోళ్ళు అని గుర్తుపెట్టుకోండి. తిరుపతి కూడా మనకు రాయలసీమ జిల్లానే. కాకపోతే ముఖ్యంగా మనకు ఈ కడప, కర్నూలు, నంద్యాల ఇవన్నీ మనకు రాయలసీమ అనుకోండి. రోళ్ళు ఎక్కడున్నాయి? రాయలసీమలో ఉన్నాయి. అది నంద్యాల జిల్లాలో ఉన్నాయి. నంద్యాల జిల్లాలో రోళ్లపాడు బర్డ్ శాంక్చురీ చాలా ఫేమస్ వన్. అదే ఉప్పలపాడు బర్డ్ ప్రొటెక్షన్ ఏరియా ఎక్కడ ఉందని మనకు గుంటూరు జిల్లాలో ఉందని గుర్తుంచుకోండి. తర్వాత శాలిహుండం బౌద్ధ క్షేత్రం. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. శాలిహుండం అనేది మనకు బౌద్ధ క్షేత్రం చాలా ఇంపార్టెంట్ వన్, అడగచ్చు అనమాట. శాలిహుండం బౌద్ధ క్షేత్రం ఈ క్రింది ఏ జిల్లాలో ఉంది అంటారనమాట. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉంది. శాలిహుండం అనేది గారమండలం అనే శ్రీకాకుళం జిల్లాలో ఉంది. శాలిహుండం ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రం. ఇది వంశధార నది ఒడ్డున ఉంది. ఉన్నటువంటి బౌద్ధ ఆరామం. మరి పూర్వం శాలిహుండానికి శాలివాటిక అంటే బియ్యపు ధాన్యాగారం అనే పేరుండేది. శాలిహుండం క్షేత్రాన్ని 1919లో తొలిసారిగా గిడుగు రామ్మూర్తి పంతులు గారు కనుక్కోవడం జరిగింది. గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఇదే జిల్లావాసి. ఈయన జయంతిని మనం ఏం చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం. కొందరు శాలిహుండంను శల్యపేటిక అంటే ఏమంటే ఎముకల పెట్టి అని కూడా పిలిచేవాళ్ళు పురాణం పాతకాలంలో. తర్వాత చూస్తే శ్రీ కూర్మనాథ దేవాలయం. సో ఇక్కడ ఉన్న మరో దేవాలయం మనకి ఏమంటే శ్రీ కూర్మనాథ దేవాలయం. ద కూర్మనాథ స్వామి టెంపుల్ ఆల్సో నోన్ యాజ్ ద శ్రీ కూర్మ ఆర్ శ్రీకాకుళం టెంపుల్ ఈజ్ డెడికేటెడ్ టు కూర్మ. సో కాబట్టి ఇక్కడ ద కూర్మ ఏం చెప్తా ఇక్కడ శ్రీ కూర్మనాథ దేవాలయం. ద కూర్మనాథ స్వామి టెంపుల్ ఆల్సో నోన్ యాజ్ ద శ్రీ కూర్మ ఆర్ శ్రీ కూర్మం టెంపుల్ ఈజ్ డెడికేటెడ్ టు కూర్మ ద సెకండ్ అవతార్ ఆఫ్ విష్ణు. సో సెకండ్ అవతారం అంటే విష్ణు యొక్క రెండో అవతారమే కూర్మ అవతారం ఉంటాం. విష్ణు రెండో అవతారమే కూర్మ అవతారం. మరి 14వ శతాబ్దానికి పూర్వం కూర్మ అవతారానికి అంకితం చేయబడినటువంటి ఏకైక భారతీయ ఆలయం శ్రీ కూర్మం. మరి కూర్మనాథ్ ఆలయం యొక్క గర్భగుడిలో తాబేలు ప్రతిమ మరి లక్ష్మీ సమేతంగా మానవ రూప విశిష్టము 2 కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఆలయ గోడలపై కృష్ణుడు 42 కుడ్య చిత్రాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే పొందూరు ఖాదీ. ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా. గతంలో ఏపీపీఎక్స్ ఎగ్జామ్లో ఎక్కడి నుంచి జానిచాని బిట్లు అడిగినారు. పొందూరు ఖాదీ ఎందుకంటే ఇక పొందూరు ఖాదీలో వస్త్రం తయారు చేయడానికి చేప ముళ్ళును ఉపయోగిస్తారు. చాలా ఇంపార్టెంట్. చేప ముళ్ళును దేనికి ఉపయోగిస్తారంటే పొందూరు ఖాదీ బట్టలకు. పొందూరు ఖాదీకి ప్రసిద్ధి చెందింది. పొందూరు అనేది ఖాదీకి ప్రసిద్ధి చెందింది. దేశం మొత్తం మీద కేవలం శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే కొండపత్తిని ఉపయోగించి ఖాదీ వస్త్రాలు తయారు చేస్తారు. ఇది దీని యొక్క స్పెషాలిటీ అనమాట. ఏం చెప్తున్నాడు?
పొందూరు ఖాదీకి ప్రసిద్ధి చెందింది. దేశం మొత్తం మీద కేవలం అంటే యొక్క కొండపత్తిని ఉపయోగించి ఖాదీ వస్త్రాలు తయారు చేస్తారు. అది ఎక్కడ ఉందంటే కేవలం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. పొందూరు సన్న ఖాదీని రూపొందించడానికి ముఖ్యంగా కావాల్సింది ఒక చేపముళ్ళు. ఇది మనకు ఒరిజినల్ బిట్. చేపముళ్ళు. పొందూరు పొందూరు చేపముళ్ళు. పొందూరు చేపముళ్ళు. ఖాదీ తయారీకి ముఖ్యమైన కొండపత్తిలోని ఆకు పొల్లును తొలగించి దానిని దగదగ మెరిసేలా చేసేది ఈ ముళ్ళు. అంటే ఆ ఆకులో ఉన్న పొల్లును ఈ చేపను ఉపయోగించి తీస్తారు. అది దగదగ మెరుస్తూ ఉంటుందన్నమాట. ఈ ముళ్ళు ద్వారా అది సాధ్యమవుతుంది. మాజీ స్వాతంత్ర సమరయోధుడైనటువంటి చౌదరి సత్యనారాయణ 1942లో దూసి రైల్వే స్టేషన్లో ఆగినప్పుడు మహాత్మా గాంధీకి పొందూరు ఖాదీ తయారు చేసిన ధోతిని బహుమతిగా ఇచ్చారు. ఇది కూడా బిట్ అడిగారు మిత్రమా. ఓకే, ఇక రైల్వే స్టేషన్లో మహాత్మా గాంధీ గారికి ఈ యొక్క ధోతిని అంటే పొందూరు ఖాదీ తయారు చేసిన ధోతిని బహుమతి ఇచ్చారు. అది ఏ జిల్లా అని కూడా గతంలో బిట్టును అడిగారు అనమాట. అంటే పొందూరు ఖాదీ దానికి మెయిన్స్ ఏం కావాలి మనకు? చేపముళ్ళు అవసరం. చేపముళ్ళు అవసరం. నెక్స్ట్ ప్రముఖ నదులు నాగావళి, వంశధార, మహేంద్రతనయ, చంపావతి, బహుద, సువర్ణముఖి, వేగావతి, గోముఖి మరియు కుంభికోట గడ్డ. ఇవి మనకు ముఖ్య నదులు. నాగావళి, వంశధార, మహేంద్రతనయ, చంపావతి, బహుద. సో బహుదా రివర్ మనకు రాయలసీమలో కూడా కనిపిస్తుంది. బహుదా రివర్ అక్కడ ఈ బహుదా వేరే ఆ బహుదా వేరే గుర్తుంచుకోండి. సువర్ణముఖి మనకు ఆంధ్రప్రదేశ్ మనకు రాయలసీమలో స్వర్ణముఖి ఉంది. స్వర్ణముఖి ఇది మనకు సువర్ణముఖి. అర్థమవుతుందా? సో బహుదా రివర్ అనేది మన రాయలసీమలో కనిపిస్తుంది. బహుదా రివర్ అదే మాదిరిగా మనకు శ్రీకాకుళం కనిపిస్తుంది. అదే మాదిరిగా మనకు శ్రీకాకుళంలో సువర్ణముఖి నది ఉంటే మన రాయలసీమలో స్వర్ణముఖి ఉంది. సువర్ణముఖి ఇది స్వర్ణముఖి ఉంది. వేగవతి, గోముఖి మరియు కుంభికోట గడ్డ అనమాట. మరి ఒకసారి చూస్తే నాగావళి చాలా ఇంపార్టెంట్ రివర్. నాగావళి ఇక నాగావళి ఒడిశా రాష్ట్రంలో పుడుతుంది. ఓకే, ఒడిశాలోని కలహండి జిల్లాలోని ధూమల్ రాంపూర్ బ్లాక్లోని లక్ బహల్ గ్రామ సమీపంలోని కొండ నుండి ఉద్భవించింది. అక్కడి నుంచి ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం వైపు దాటి శ్రీకాకుళం సమీపంలోని కల్లపల్లె గ్రామ సమీపంలో బంగాళాఖాతం కలుస్తుంది. ఇది మనకి ఇంపార్టెంట్. సో నాగావళి ఎక్కడ కలుస్తుంది బంగాళాఖాతం అంటే కల్లపల్లె. శ్రీకాకుళం కల్లపల్లె కలుస్తుంది. నది మొత్తం పొడవు 256 మీటర్లు. ఈ నది యొక్క మొత్తం పొడవు ఎంత? 256 కిలోమీటర్లు అనమాట. మరి ఇక నాగావళికి ముఖ్య ఉపనదులు ఏమున్నాయంటే జంఝావతి. చూసాం మనం జంఝావతి రబ్బర్ ప్రాజెక్టు. జంఝావతి రబ్బర్ డ్యామ్ చూసామా? ఎక్కడుంది? జంఝావతి రబ్బర్ డ్యామ్. ఇది భారతదేశంలోనే కాదు ఏషియాలోనే అతి పెద్ద రబ్బర్ డ్యామ్ జంఝావతి రబ్బర్ డ్యామ్. ఎక్కడుంది? మనకు మన్యం జిల్లాలో ఉందని చూద్దాం. అది సో కాబట్టి ఇక నాగర్ ముఖ్య ఉపనది ఇది జంఝావతి. ఇక జంఝావతి మీద మనం జంఝావతి రబ్బర్ డ్యామ్ కట్టుకోవడం జరిగింది. తర్వాత బర్హ, సువర్ణముఖి, వేగావతి అనేటివి ఇక నాగావళికి ముఖ్య ఉపనదులు. సో ట్రిబ్యూటరీస్ అనమాట. చూస్తే మనకు సారో ఆఫ్ శ్రీకాకుళం అని దేని అంటామంటే మనకు నాగావళి. ఓకే, నాగావళి అంటాం. అంటే ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ది రివర్స్. సో రివర్స్ పరంగా చూస్తే మనకు ఇక నాగావళి ఏమంటామంటే మనం సార్ ఆఫ్ శ్రీకాకుళం అంటాం. మరి సార్ ఆఫ్ విజయవాడ దేని అంటాం? బుడమేరు. సార్ ఆఫ్ విజయవాడ ఏమంటాం? బుడమేరు. సార్ ఆఫ్ నంద్యాల కుందు రివర్. ఓకే, తర్వాత నాగావళి అంటే నాగావళి అంటే నాగలి ఫ్లాగ్. దీన్ని మనం లాంగుల్యా రివర్ అని కూడా అంటాం. సో నాగావళికి మరో పేరు లాంగుల్యా. దీని పేరు నాగలి అని గుర్తుపెట్టుకోండి. తర్వాత చూస్తే వేగవతి మరియు వంశధార. వేగవతి అనేది తూర్పు కనుమలలోని పాచిపెంట కొండల్లో జన్మిస్తుంది. ఇది సువర్ణముఖికి ఉపనది. ఓకే, స్వర్ణముఖి. స్వర్ణముఖి చూస్తే తిరుపతి మరియు శ్రీకాకుళం ఈ రెండు కూడా స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నాయి. ఇది వచ్చేసి సువర్ణముఖి ఉపనది. సువర్ణముఖి నాగావళికి ఉపనది. చూసారా? ఓకే, మరి ఇది వేగవతి అనేది సువర్ణముఖి ఉపనది అయితే సువర్ణముఖి అనేది నాగావళికి ఉపనది. అంటే పెద్ద రివర్ నాగావళి ఇక్కడ మళ్ళా. సో వంశధార. సో ఒడిశా రాష్ట్రంలో నియమగిరి పర్వత ప్రాంతాల్లో పుట్టింది. మొత్తం పొడవు 230 మీటర్లు. శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించి కళింగపట్నం అనే చోట బంగాళాఖాతం కలిసి. ఇది ఇంపార్టెంట్. సో వంశధార నది ఒడిశా రాష్ట్రంలో పుడితే
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ప్రవేశించి కళింగపట్నం ప్రదేశంలో బంగాళాఖాతం కలుస్తుంది. ఇది మనకి ఇంపార్టెంట్గా భావించండి. నెక్స్ట్ చూస్తే మరి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరంటే గిడుగు రామ్మూర్తి. సో గిడుగు రామ్మూర్తి. మరి గిడుగు రామ్మూర్తి జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు భాష దినోత్సవం. ఎందుకంటే ఈయన తెలుగు భాషను బాగా సింప్లిఫై చేయడం జరిగింది. అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగు భాషను సింప్లిఫై చేయడం జరిగింది. అందుకని ఈయన భాషా ఉద్యమ పితామహుడు అంటారు. భాషా ఉద్యమ పితామహుడు అనడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు. సో గతంలో మనకు తెలుగు సరిగ్గా అర్థమయ్యేది కాదు. అటువంటి దాన్ని సింప్లిఫై చేయడం జరిగింది మన గిడుగు రామ్మూర్తి గారు. అందులోనే ఈయనకు ఏం పెట్టిన పేరు భాషా ఉద్యమ పితామహుడు అన్నారు కదా. సో ఈయన వచ్చేసి బహుభాషా శాస్త్రవేత్త, మరి చరిత్రకారుడు, సంఘ సంస్కర్త. సో మరి గిడుగు రామ్మూర్తి జయంతి ఆగస్టు 29ని తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం. సో గిడుగు రామ్మూర్తి అయినటువంటి జయంతి అయినటువంటి ఆగస్టు 29వ తేదీని నాడు తెలుగు భాష దినోత్సవం మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈయన 1863 ఆగస్టు 29 మధ్యలో జన్మించారు. మరి ఎప్పుడు మరణించారంటే 1940 జనవరి 22వ తేదీ నాడు మరణించారు. మరి ఈయనకు బిరుదులు ఏమున్నాయంటే బిరుదులు చూస్తే 1913లో అప్పుడు ప్రభుత్వం రావు సాహెబ్ బిరుదులు ఇచ్చింది. రావు సాహెబ్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా 1933లో బ్రిటిష్ ప్రభుత్వం కైసర్-ఈ-హింద్ మెడల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, కైసర్-ఈ-హింద్ మెడల్ను బిరుదు పొందిన వాళ్ళు ఎవరు కింది వాళ్ళు అంటారన్నమాట. కాబట్టి రావు సాహెబ్ అని కానీ కైసర్-ఈ-హింద్ మెడల్ను ఈ 2 అవార్డులు కూడా గిడుగు రామ్మూర్తి గారు పొందడం జరిగింది ఆ కాలంలోనే. మరి ఒకసారి చూస్తే మనం తెలుగు భాష దినోత్సవం ఎప్పుడంటే ఆగస్టు 29. ఇది ఎవరి దినోత్సవం పురస్కరించుకొని జరుపుకుంటామంటే గిడుగు రామ్మూర్తి గారు. మరియు తెలంగాణ భాష దినోత్సవం ఎప్పుడంటే మనకు కాళోజీ నారాయణరావు గారి జయంతి. అయినటువంటి సెప్టెంబర్ 9, ఆగస్టు 29, ఆగస్టు తర్వాత ఆగస్టు సెప్టెంబర్ 9. ఓకేనా, గుర్తుపెట్టుకుని దగ్గరగా. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, తర్వాత తెలంగాణ ఏర్పడింది గుర్తుపెట్టుకోండి. అడ్డెత్తుకుని ముందు వచ్చేది ఆగస్టు కాబట్టి ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవం అయితే తెలంగాణ భాష దినోత్సవం ఎప్పుడంటే సెప్టెంబర్ 9వ తేదీ. ఆనాడు కాళోజీ గారి జయంతి. మరి అదేవిధంగా మన ఇండియాలో టీచర్స్ డే ఎప్పుడంటే సెప్టెంబర్ 5. సెప్టెంబర్ అంటే దీనికన్నా 4 days ముందు సెప్టెంబర్ 5. మరియు వరల్డ్ టీచర్స్ డే ఎప్పుడంటే అక్టోబర్ 5. ఇది లింక్ పెట్టుకోండి. సెప్టెంబర్ అక్టోబర్ ఫస్ట్ ఇండియా, తర్వాత వరల్డ్. సో టీచర్స్ డే ఎప్పుడంటే సెప్టెంబర్ 5. వరల్డ్ టీచర్స్ డే ఎప్పుడంటే అక్టోబర్ 25, అక్టోబర్ 5వ తేదీ. అదే మాదిరిగా ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడంటే ఫిబ్రవరి 21. అంటే ఇంటర్నేషనల్ కాబట్టి మొట్టమొదటి వస్తుంది కాబట్టి ఫిబ్రవరిలో వచ్చింది. ఫిబ్రవరి 21 మనకి ఏమంటే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. ఇది వచ్చేసి బెంగాలీ లాంగ్వేజ్ మూవ్మెంట్ డే అనుకోవడం. ఇది ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఈ యొక్క బెంగాలీ లాంగ్వేజ్ మూవ్మెంట్ అనేది చాలా తీవ్రంగా వచ్చింది. ఆ తర్వాత 1973లో దేశం విడిపోయింది అనమాట పాకిస్తాన్ నుంచి. కాబట్టి ఫిబ్రవరి 21 అనేదాన్ని మనం ఏం చేస్తామంటే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేగా ప్రతి ఏటా జరుపుకుంటాం. దీన్ని యుఎన్ఓ గుర్తించిందనమాట. నెక్స్ట్ చూస్తే కర్ణం మల్లీశ్వరి. కర్ణం మల్లీశ్వరి పుట్టింది చిత్తూరు అయినప్పటికీ ఈమెకు మ్యారేజ్ ఎంత అంటే కర్ణం మల్లీశ్వరి శ్రీకాకుళంతో మంచి సంబంధాలు ఉన్నాయన్నమాట. కర్ణం మల్లీశ్వరి. మల్లీశ్వరి చిత్తూరులో జన్మించింది, శ్రీకాకుళంలో స్థిరపడింది. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో భారతదేశానికి 3 సార్లు 50 కిలో విభాగంలో స్వర్ణ పథకాలు సాధించింది. దాంట్లో ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ నందు భారతదేశం 3 సార్లు గోల్డ్ మెడల్ అందించింది కర్ణం మల్లీశ్వరి. 1999లో పద్మశ్రీ అవార్డు, 1997లో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు పొందడం జరిగింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్ నందు భారతదేశం తరఫున కాంస్య పథకం సాధించింది 2000 సంవత్సరంలో.
సో 2020లో కాదు 2000 సంవత్సరంలో 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్లో భారతదేశం తరపున ఈమె కాంస్య పథకాన్ని భారతదేశానికి అందించిందనమాట. అదే మాదిరిగా ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పనిచేయడం జరిగింది. సో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఈమె హర్యానాలోని భారత ఆహార గిడ్డంగుల శాఖ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఈమె జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ప్రజెంట్ అయితే మాత్రం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కర్ణం మల్లీశ్వరి గారు జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ చూస్తే గరిమెల్ల సత్యనారాయణ. ఈ పేరు వినే వాళ్ళు ఎవరుంటే ఎవరుండరు. గరిమెల్ల సత్యనారాయణ చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఈయన కూడా ఈ జిల్లాకు చెందిన వ్యక్తి అనమాట. గరిమెల్ల సత్యనారాయణ అంటే మనకు గుర్తొచ్చేదేమంటే మా కొద్దీ తెల్లదొరం అనే గేయంతో మా కొద్దీ తెల్లదొరం అనే గేయంతో మన ఆంధ్రప్రదేశ్లోని ఒక ఊపు జనాలను అందరు యునైట్ చేయడం జరిగింది. స్వాతంత్ర కవుల్లో గరిమెల్ల సత్యనారాయణది విశిష్టమైన స్థానం. ఎందుకంటే ఈయన రాసినటువంటి మా కొద్దీ తెల్లదొరం అనే పాట సత్యాగ్రహాలకు గొప్ప తెగువను ఉత్తేజాన్ని ఇచ్చింది. ఏ పాట? మా కొద్దు ఈ తెల్లదొరతనం అని అడుగుతారనమాట. మా కొద్దీ తెల్లదొరతనం. మా కొద్దు అని కొద్ది అంటే ఏమిట? మాకు వద్దు ఈ తెల్లదొరతనం అని అర్థం అనే గేమ్ రాసింది ఎవరు అంటే గరిమెల్ల సత్యనారాయణ. గరిమెల్ల సత్యనారాయణ దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు అనమాట. సో ఈ విధంగా ఆయన రావడం వల్ల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది. ఈ రచించిన గ్రంథాలు చూస్తే స్వరాజ్య గీతాలు, హరిజనుల పాటలు, ఖండ కావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు మొదలైన వాటిని ఈయన రచించడం జరిగింది. అదే మాదిరిగా తమిళం నుండి తిరుక్కురల్, నందియార్, కన్నడ నుండి తల్లికోడ గ్రంథాలను కూడా తెలుగు అనువదించారు ఆయన. చూసారా, మంచి ట్రాన్స్లేటర్ అనమాట. అటు తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ నుంచి కూడా తమిళం నుంచి తిరుక్కురల్ అయితేనేమి, నందియారు, కన్నడ నుంచి తల్లికోడ గ్రంథాలను కూడా తెలుగు అనువదించారు. అదే మాదిరిగా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు రచించిన ఆంగ్లంలో రచించినటువంటి ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా ఇండియా అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని కూడా తెలుగులోకి అనువదించిన వ్యక్తి ఎవరంటే మనకు గరిమెల్ల సత్యనారాయణ గారు. గరిమెల్ల సత్యనారాయణ గారు అనమాట. మరి నెక్స్ట్ చూస్తే గౌతు లచ్చన్న చాలా ఫేమస్ పర్సనాలిటీ. మనం ఈ యొక్క వ్యక్తి గురించి మళ్ళీ మనం ఏం చూసినాం, పార్వతీపురం మన్యం జిల్లా కూడా జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా చదివాం. గౌతు లచ్చన్న బ్యారేజ్ అనమాట. సర్దార్ గౌతు లచ్చన్న బ్యారేజ్. మరి గౌతు లచ్చన్న అది కూడా శ్రీకాకుళం జిల్లా, కానీ ఆయన పేరు డ్యామ్ ఎక్కడుంది? మన్యం జిల్లాలో ఉందన్నమాట. సో భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి ఎవరంటే గౌతు లచ్చన్న. సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే బిరుదు వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు సర్దార్ గౌతు లచ్చన్న. ఈయన వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్, వివి గిరి మొదలుగా అనేక మంది జాతి నాయకులతో కలిసి భారతదేశ స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొని అనేక సార్లు జైలుకు వెళ్ళడం జరిగింది మన గౌతు లచ్చన్న గారు. ఆంధ్ర రాష్ట్రంలో మొదటి మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రి, లేబర్ మినిస్టర్, ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ ఇన్ క్యాబినెట్ మన ఆంధ్రప్రదేశ్లో. క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఉద్యమాల్లో ఈయన పాల్గొనడం జరిగింది. చూస్తే సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ఎక్కడ మిత్రమా? పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంది. సో ఈయన వచ్చేసి శ్రీకాకుళం వాసి అయినప్పటికీ రెండు పక్కన ఉంటాయి కాబట్టి ఇక్కడ సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ అనేది ఎక్కడుంది? పార్వతీపురం మన్యం జిల్లాలో ఈయన పేరు మీద బ్యారేజ్ అనేది ఉందన్నమాట. సో దర్శనాలు మిత్రమా, మరి ఇవన్నీ కూడా మీరు బాగా నేర్చుకోండి. రాబోయే ప్రతి ఎగ్జామినేషన్ కూడా మనకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఒకరి దాకా 2-3 సార్లు డిస్కస్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు నోట్ చేసుకోండి. మరి ఇవన్నీ అయిన తర్వాత మనం వాటి మీద ఎంసీక్యూలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుంటే కంప్లీట్గా మనకు ఒక ఐడియా వస్తుంది. పోటీ పరీక్ష ఏదైనా సరే ఖచ్చితంగా మనకు ఏపీపీ ఎగ్జామినేషన్స్లలో మరి ఆంధ్రప్రదేశ్ ఏ ఎగ్జామ్స్ అయినా సరే, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, ఫారెస్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్ ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా వీటి నుంచి జిల్లాల నుంచి మాత్రం బిట్లు మాత్రం ఖచ్చితంగా పడుతూ ఉంటాయి అన్నమాట. సో థ్యాంక్ యూ.